హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను హాఫ్ కేజీ జిలేబీ ఫిష్ని తీసుకున్నానండి. బాగా కడిగి పెట్టుకున్న జిలేబీ ఫిష్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక కప్పు కొత్తిమీరని తీసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా, 6 లేదా 7 పచ్చిమిరపకాయలు, ఈ మిశ్రమం మొత్తం మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకున్నానండి. మనం ఈ మిశ్రమం మొత్తం ఈ చేపలకు పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఒకసారి మనం మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఒక లెమన్ మొత్తం మనం దీంట్లో పిండుకుందామండి. లెమన్ మొత్తం, ఈ లెమన్ వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేపల ఫ్రైకి నీసు వాసన రాకుండా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు బైండింగ్ కోసం మనం కార్న్ఫ్లోర్ని యూజ్ చేద్దామండి. ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. మీకు కనుక ఈ మిశ్రమం లిక్విడ్గా కొంచెం లూజ్గా అనిపించినట్లయితే ఇంకొక 2 స్పూన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ముక్కలకు బాగా పట్టేలాగా మనం కలుపుకుందామండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం మ్యారినేట్ చేద్దామండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దీన్ని ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిందండి. ఇప్పుడు మనం ఇది ఫిష్ ఫ్రై చేద్దామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క ముక్కలను ఆయిల్లో వేసుకుందాం. ఒక సైడ్ ఉడికిన తర్వాత మరోవైపుకి మనం టర్న్ చేసుకుందామండి. ఈ ముక్కలు మనకు గోల్డెన్ రంగులో రావాలండి. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫిష్ ఫ్రై రెడీ అయిందండి. ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై కొత్తగా ఇలా కరివేపాకుతో గార్నిష్ చేసుకొని లెమన్ పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.